హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పెసరపప్పు పులుసు పెట్టి చూపిస్తాను. పప్పుచారు అని కూడా అంటారు కొంతమంది. చాయ్ పెసరపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. కడిగేసి సరిపడి నీళ్ళు పోసుకుని, కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోండి, మరీ తక్కువైనా అంటిపోద్ది. ఒక మూడు వంతులు నీళ్ళు పోసుకోండి. దేంతో మెజర్ చేసుకున్నారో దాంతో 3 వంతులు నీళ్ళు పోసుకుని కుక్ చేసుకోండి. పెసరపప్పు పెట్టినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, పొంగిపోతుంది. సో ప్రెషర్ తక్కువ, లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండి కుక్కరు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక అర డజను, 3 చిన్న టమాటాలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే పులుసుల్లో, సాంబార్లో వేసినప్పుడు ఇలా స్లిట్ కొద్దిగా నాటు పెట్టుకుంటే సరిపోతుంది. మరి మొత్తం కట్ చేసేయకూడదు. పులుసులో అయినా, సాంబార్లో అయినా, పప్పులుసులో అయినా, దేన్నన్నా వేసుకున్నప్పుడు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి తెలియదని చెప్తున్నాను. ఉల్లిపాయలు చీరికలు కోసాను, పచ్చిమిరపకాయలు కోసాను, టొమాటో కూడా కట్ చేసుకుంటున్నాను. పెసరపప్పు గుర్తుంచుకోండి, కుక్కర్ పెట్టినప్పుడు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది మూతలోంచి. సో స్లో ఫ్లేమే పెట్టుకోండి. నెక్స్ట్ ఆ కుక్కర్ అయ్యే లోపల ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం నీళ్ళు వేసి ఉడకపెట్టి ఉంచుకోండి. ఈలోగా పప్పు ఉడికిపోతుంది. పప్పుని బాగా పప్పు గుత్తితోటి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఎంత థిక్నెస్ చూసుకుని నీళ్ళు పోసి, మామూలు నీళ్ళు పోసి బాగా కలిపేసుకోండి. తర్వాత దాంట్లో ఈ ఉడికిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో 3 వేసేసాను. ఈ కాన్సిస్టెన్సీ చూసుకోండి, చిక్కదనం కొంచెం ఇది పలచగానే బాగుంటుంది పెసరపప్పు పులుసు, మరీ చిక్కగా బాగోదు. సూప్లా ఉంటేనే బాగుంటుంది. అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మళ్ళీ చూసి లాస్ట్లో వేసుకుందరు కానీ. ఉప్పు వేస్తున్నాను. రాళ్ళు ఉప్పు కాబట్టి 1.5 పడుతుంది. మెత్తన ఉప్పు వేసుకునే వాళ్ళు అయితే కొంచెం తగ్గించేసుకోండి. లాస్ట్లో మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, ఇలా ఏ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మరుగుతం స్టార్ట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి, మరుగుతుంది సన్నగా. ఈలోగా ఇది నారింజకాయ తీసుకున్నాను. నారింజకాయ ఉంది ఇంట్లో, అది రసం తీసుకుంటున్నాను. నిమ్మకాయ అయినా, దబ్బకాయ అయినా, చింతకాయ, పచ్చి చింతకాయ గుజ్జు అయినా, ఏదైనా బాగుంటుంది దీనికి. చింతపండు కంటే కూడా ఇలాంటివి వేసుకుంటే పెసరపప్పు పులుసు బాగుంటుంది అనమాట. పచ్చి మామిడికాయ వేసుకోవచ్చు. సో ఏది రెడీగా ఉంటే అది వేసుకోండి. ఇది నేను నారింజకాయ ఉంటే నారింజకాయ రసం తీసుకుంటున్నాను. ఉసిరికాయలు ఉన్నాయనుకోండి, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, నాటు ఉసిరికాయలు, అవి పేస్ట్ చేసేసుకున్న బాగుంటుంది. ఏదైనా సరే కొంచెం అలాంటి రకాలు బాగుంటాయి పెసరపప్పు పులుసులో. ఒక కాయ రసం తీసుకున్నాను. బాటిల్లో పోసుకుంటే మనకు కావాల్సింది వాడుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట.
పప్పులుసు మరిగిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను పోపుకి. హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఫస్టే ఎప్పుడు మిరపకాయలు వేసేయకూడదు. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర ఉన్నప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర లాస్ట్లో జల్లుకోండి. వేగాలి, పోపు వేగకుండా వేయకండి. ఫుల్ వేగితేనే మీకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పోపు వేగకుండా వేస్తే పోపు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. వేగనివ్వండి అలాగా. ఇప్పుడు మరిగిన పులుసులో వేసేస్తున్నాను. సో అయిపోయింది. పప్పులుసు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి పోపు కలిపేసి వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మేమిద్దరమే ఉంటాం. సో 2 రోజులకి పెట్టుకుంటాను. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు సగం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సగం వాడుకుంటాను అనమాట. ఇదేంటంటే నిమ్మరసం పిండినప్పుడు ఎక్కువ వేడి చేస్తే లైట్గా చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ డే వేడి చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుంటాను నిమ్మరసం. ఈ వేళకి సరిపడి ఈరోజు వేసుకుంటున్నాను. కొంచెం వేసి కలుపుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి మళ్ళీ వేసుకోండి. మీరు పచ్చి మామిడికాయ అవి ఏమన్నా వేసుకోవాలనుకోండి, పోపులో ఒకసారి వేసేసుకుంటే బాగుంటుంది. ఇది సరిపడి వేసుకుంటున్నాను, మరి చూసుకుని వేసుకోండి. ఇది నెక్స్ట్ డేకి వాడుకుంటాను అన్నమాట ఈ జ్యూసు. సో హాఫ్ నారింజకాయ రోజుకి సరిపోయింది. అది గుర్తుంచుకోండి. నిమ్మకాయ కానీ నారింజకాయ కానీ కలిపిన తర్వాత ఎక్కువ వేడి చేస్తే బాగోదు, చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని రేపు వాడుకుని దాంట్లో వేయలేదన్నమాట. అదండి మరి పెసరపప్పు పులుసు. ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.